ఎలక్ట్రికల్ రీసెర్చ్ ఛానల్కి స్వాగతం. ఇది మన మొదటి వీడియో. ఈ వీడియోలో సింగిల్ ఫేజ్ రెక్టిఫైర్ గురించి మనం తెలుసుకుందాం. సింగిల్ ఫేజ్ రెక్టిఫైర్స్లో 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి హాఫ్ వేవ్, 2 ఫుల్ వేవ్. అయితే హాఫ్ వేవ్లో మళ్ళీ కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్ అని 2 రకాలుగా ఉంటాయి. అలాగే ఫుల్ వేవ్లో కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్ అని ఇంకో 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు హాఫ్ వేవ్లో మనం అన్కంట్రోల్డ్ అంటే డయోడ్తో చేయొచ్చు, కంట్రోల్డ్ అంటే థైరిస్టర్తో కూడా చేయొచ్చు. అలాగే ఫుల్ వేవ్లో కూడా డయోడ్తో చేయొచ్చు అన్కంట్రోల్డ్, థైరిస్టర్తో కూడా చేయొచ్చు కంట్రోల్డ్ అయితే. ఇలాగే మనం లోడ్ని బేస్ చేసుకుంటే మనం రెసిస్టివ్ లోడ్ అంటే ఆర్ లోడ్ అప్లై చేసుకోవచ్చు, రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ ఆర్ఎల్ లోడ్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఆర్ఎల్ఈ లోడ్ అని కూడా ఉంటుంది. అది మనం తర్వాత నేర్చుకుందాం. సో ప్రతి దాంట్లోనూ మళ్ళీ మనం అన్కంట్రోల్డ్ అయినా కంట్రోల్డ్ అయినా, అది ఫుల్ వేవ్ అయినా హాఫ్ వేవ్ అయినా, మనం ఆర్ లోడ్ అప్లై చేయొచ్చు, ఆర్ఎల్ లోడ్ కూడా అప్లై చేయొచ్చు. అయితే వీటితో పాటు మనం లోడ్కి ప్యారలల్గా డయోడ్ పెట్టవచ్చు, డయోడ్ పెట్టకపోవచ్చు. డయోడ్ పెడితే దాన్ని ఫ్రీ వీలింగ్ డయోడ్ అంటాం, డయోడ్ పెట్టకపోతే వితౌట్ ఫ్రీ వీలింగ్ డయోడ్ అంటాం. అంటే ఉదాహరణకి మనం హాఫ్ వేవ్లో డయోడ్ అన్కంట్రోల్డ్ తీసుకుంటే ఆర్ లోడ్ పెట్టవచ్చు, ఆర్ లోడ్కి ప్యారలల్గా యాంటీ ప్యారలల్ డయోడ్ కూడా పెట్టవచ్చు ఫ్రీ వీలింగ్. అయితే దాని గురించి మనం తర్వాత నేర్చుకుందాం. దానివల్ల యూజ్ అయితే లేదు రెసిస్టివ్ లోడ్కి యాంటీ ప్యారలల్గా ఫ్రీ వీలింగ్ డయోడ్ పెడితే. అదే ఆర్ఎల్ లోడ్కి యాంటీ ప్యారలల్గా ఫ్రీ వీలింగ్ డయోడ్ పెడితే ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎందుకంటే ఇండక్టర్ అనేది ఛార్జ్ అవుతుంది, ఆ ఛార్జ్ మనకి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు త్రూ ఫ్రీ వీలింగ్, త్రూ డయోడ్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని చూపిస్తున్నాం చూడండి. ఇది హాఫ్ వేవ్. హాఫ్ వేవ్ అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ సైన్సోయిడల్ కదా, సైన్సోయిడల్ అంటే ఫుల్ వేవ్ తీసుకుంటున్నాం. అంటే 0 to 180 degrees, 180 degrees to 360. ఇందులో హాఫ్ వేవ్ 0 to 180 degrees వరకు మాత్రమే మనకు అవుట్పుట్ ప్రజెంట్ అవుతుంది. అందుకే దీన్ని హాఫ్ వేవ్ అంటాం. అయితే ఆ 0 to 180 degrees వరకు కూడా మనం వోల్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు, కంట్రోల్ చేయలేకపోవచ్చు. కంట్రోల్ చేయలేకపోతే దాన్ని అన్కంట్రోల్డ్ అంటాం. అంటే ఒక డయోడ్ యూజ్ చేస్తే దాన్ని మనం కంట్రోల్ చేయలేం. అదే ఒక థైరిస్టర్ యూజ్ చేస్తే దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే 0 నుంచి 180 degrees దాకా హాఫ్ సైన్ వేవ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. 180 degrees నుంచి 360 దాకా ఉన్న దాన్ని మనం కంట్రోల్ చేయలేము, అది మనకు అవుట్పుట్ కింద రాదు. ఎందుకంటే ఇది సైన్ వేవ్. 0 to 180 degrees వరకు ఇది ఫార్వర్డ్ బయాస్ అవుతుంది ఈ డయోడ్. ఈ డయోడ్ నుంచి మనకి కరెంట్ అనేది సప్లై అవుతుంది. సో ఎప్పుడైతే కరెంట్ సప్లై అయ్యిందో ఇది మనకి షార్ట్ సర్క్యూట్ అయిపోయిందో మనకి ఇన్పుట్ ఏమో అవుట్పుట్ కింద అవుతుంది. సో ఫస్ట్ సైన్ వేవ్, ఫస్ట్ హాఫ్ వేవ్ అనేది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. అయితే సెకండ్ హాఫ్ వేవ్ వచ్చేసరికి ఇది ఫేజ్ న్యూట్రల్ రివర్స్ అవుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఈ పీకి పిఎన్ జంక్షన్ డయోడ్లో పీకి నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ డయోడ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది ఎప్పుడైతే ఆఫ్ అయిపోయిందో నాకు అవుట్పుట్ లేదు. అవుట్పుట్ లేనప్పుడు నాకు 0. అంటే ఇది కరెంట్ అనేది ఒక డైరెక్షన్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ డయోడ్ ఈ డైరెక్షన్లోనే మాత్రమే కరెంట్ని మనకి అలౌ చేస్తుంది. సో కరెంట్ అనేది ఎప్పుడూ సోర్స్ నుంచి లోడ్ వైపే ఉంటుంది. అయితే ఇది ఓన్లీ ఒక్క డయోడే ఉంది కదా, ఇది ఆఫ్ కంట్రోల్. ఇందులో మనం ఆర్ లోడ్ పెట్టినా ఆర్ఎల్ లోడ్ పెట్టినా మనకి ఒకేలాగా ఉంటుంది. ఎందుకంటే మనకి డిశ్చార్జింగ్ పాత్ అనేది లేదు. ఎప్పుడైతే ఇండక్టర్ ఛార్జ్ అయ్యిందో అది మనం డిశ్చార్జ్ చేయడానికి ఇంకొక పాత్ని మనం అప్లై చేయట్లేదు. అయితే ఇదే మనం ఫ్రీ వీలింగ్ డయోడ్ పెడితే ఆర్ఎల్ లోడ్లో నెగిటివ్ పీక్ ఏదైతే వస్తుందో అది మనకి త్రూ డయోడ్ ద్వారా డిశ్చార్జ్ అయిపోతుంది. సో మనకి నెగిటివ్ పీక్ అన్నది వోల్టేజ్కి ఇక్కడ రాదు. అదే కంట్రోల్డ్ అయితే మనం దాన్ని 0 degrees దగ్గరైనా కంట్రోల్ చేయొచ్చు, 30 degrees దగ్గరైనా చేయొచ్చు, 50 అయినా, 60 అయినా, 80 అయినా, 90 అయినా, అలా ఏ డిగ్రీస్ దగ్గరైనా మనం కంట్రోల్ చేయొచ్చు. దీన్ని హాఫ్ వేవ్ అని ఎందుకన్నామంటే ఓన్లీ ఒక్క డివైజెసే ఉన్నాయి కాబట్టి మనకి ఒక్క ఎయిదర్ పాజిటివ్ సైకిల్ అయినా ఎయిదర్ నెగిటివ్ సైకిల్. నెగిటివ్ సైకిల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి, పాజిటివ్ సైకిల్ అయితే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఏదో ఒక డైరెక్షన్లో మాత్రమే దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. అదే ఫుల్ వేవ్ తీసుకుంటే మనకి ఈ 2 డయోడ్లు, ఆపోజిట్గా ఉన్న 2 డయోడ్లు ఒకేసారి ఆన్ అవుతాయి పాజిటివ్ సైకిల్కి. ఎందుకంటే పాజిటివ్కి ఇది పాజిటివ్ వచ్చింది, ఇది ఆన్ అవుతుంది. అలాగే నెగిటివ్కి ఇది నెగిటివ్ వచ్చింది, ఇది ఆన్ అవుతుంది. అంటే కంపేర్ టు పాజిటివ్ ఇది నెగిటివ్ అవుతుంది.
కాబట్టి ఇది కూడా ఆన్ అవుతుంది. సో మనకి కరెంట్ అనేది ఇదే డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఈ యామ్మీటర్ నుంచి ఒకే డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అదే 180 డిగ్రీస్ తర్వాత వచ్చే సైకిల్కి ఈ రెండు డయోడ్లు మనకు కనెక్ట్ అవుతాయి. అంటే ఈ రెండు డయోడ్లు మనం ఎప్పటికైతే కనెక్ట్ అయ్యాయో అప్పుడు కూడా మనకు కరెంట్ డైరెక్షన్ అనేది ఇలాగే ఉంటుంది. సో కరెంట్ డైరెక్షన్ ఎప్పుడు యూనిపోలరే, అందుకని దీన్ని డైరెక్ట్ యాక్సిస్ కరెంట్ డీసీ అని చెప్తున్నాం. అంటే రెక్టిఫైర్ ఏసీ నుంచి డీసీగా మారుస్తుంది. కానీ వోల్టేజ్ మాత్రం నెగిటివ్ పీక్ కూడా ఉండొచ్చు. వోల్టేజ్ నెగిటివ్ ఉన్నంత మాత్రాన అది ఏసీ కాదు, కరెంట్ని బేస్ చేసుకొని మనం చెప్తాం కరెంట్ నెగిటివ్లోకి వెళ్ళిందా లేదా, అది ఆల్టర్నేటింగ్ అవుతుందా లేదా, దాన్ని బట్టి మనం ఏసీయా డీసీయా డిసైడ్ చేస్తాం. అలాగే ఇది ఫ్రీవీలింగ్ డయోడ్ అప్లికేషన్. అలాగే ఇది ఫుల్లీ కంట్రోల్డ్ ఆర్ లోడ్ దీనికి మనం ఫ్రీవీలింగ్ డయోడ్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం మ్యాట్లాబ్లో ఎలా చేస్తామని చూద్దాం. ఫస్ట్ మనం మ్యాట్లాబ్ని ఓపెన్ చేసుకుందాం. అందులో న్యూ ఉంది కదా, న్యూ మోడల్లో సిమ్లింక్ మోడల్ దగ్గరికి వెళ్ళాలి. నేను యాక్చువల్గా 2013A అన్న వెర్షన్ని యూజ్ చేస్తున్నాను. దీనికంటే హయ్యర్ వెర్షన్ యూజ్ చేయొచ్చు, దీనికంటే లోవర్ వెర్షన్స్ కూడా ఉన్నాయి. నాకు 2007 నుంచి నాకు మ్యాట్లాబ్ టచ్ ఉంది. నేను హయ్యర్ వెర్షన్ని కూడా యూజ్ చేయగలను, బట్ 2013 అన్నది నాకు ఫేవరబుల్గా ఉంటుంది. సో సిమ్లింక్ మోడల్లోకి వెళ్తే ఇది మనకు మోడల్. ఇదే మ్యాట్లాబ్లో మనం కోడింగ్ రాసుకోవచ్చు, సిమ్లింక్ కూడా చేసుకోవచ్చు. సిమ్లింక్ నుంచి కోడింగ్కి కూడా ఇంటర్లింక్ చేయొచ్చు. అయితే ఇందులో మనం లైబ్రరీ ఫంక్షన్లోకి వెళ్దాం. లైబ్రరీ ఫంక్షన్ నుంచి మనం ఒక్కొక్క బ్లాకు తెచ్చుకోవాలి. సో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేను ఒక సర్క్యూట్ చూపిస్తాను ఎలా డ్రా చేయాలనేది. మన వీడియోలో ప్రతి సర్క్యూట్ని ప్రతి మోడల్ని కూడా ఎలా డ్రా చేయాలి, అలాగే ఎందుకు డ్రా చేయాలి, ఎలాగ అవుట్పుట్స్ వస్తాయి అనేది కూడా మనం చూస్తాం. అయితే ఇది నాకు ఏసీ సోర్స్ కావాలి. అయితే ఇవి కామన్లీ యూజ్డ్ బ్లాక్ అంటాం సిమ్లింక్లో. ఈ కామన్లీ యూజ్డ్ బ్లాక్లో ఇవన్నీ యారోస్ ఉంటాయి. యారోస్ అంటే ఇది ఓన్లీ మ్యాథమెటికల్గా వన్ డైరెక్షన్ ఫ్లోలోనే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏసీ సోర్స్ అనేది కావాలి. ఇదే సైన్ వేవ్ సోర్సు ఇక్కడ మనకి ఇందులోనూ కూడా ఉంటుంది, అంటే యారోస్లోనూ కూడా ఉంటుంది మ్యాథమెటికల్గా. కానీ ఇది సిగ్నల్, ఏసీ సిగ్నల్, ఇది సోర్స్ కాదు, సోర్స్ సిగ్నల్ అనమాట. అదే మనకి సిమ్ క్యాప్లో సిమ్ పవర్ సిస్టంలో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ సోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఈ ఎలక్ట్రికల్ సోర్సెస్లో ఏసీ కరెంట్ సోర్స్ ఉంది, ఏసీ వోల్టేజ్ సోర్స్ ఉంది, అలాగే బ్యాటరీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో మనం సింగిల్ ఫేస్ కాబట్టి ఏసీ వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏసీ వోల్టేజ్ సోర్స్ మనకు వచ్చింది. అలాగే మనకి ఒక డయోడ్ అనేది కావాలి. డయోడ్ కూడా మనకి పవర్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్లో ఉంటుంది. పవర్ ఎలక్ట్రానిక్స్లోకి వెళ్తాం. పవర్ ఎలక్ట్రానిక్స్లోంచి మనం డయోడ్ తీసుకుంటాం. అలాగే ఇంకా మనకు కావాల్సింది ఆర్ కానీ ఆర్ఎల్ లోడ్ కానీ, అలాగే ఒక యామ్మీటర్, ఒక వోల్టీమీటర్. మనకి ఎలిమెంట్స్లో మనకి ఆర్ కానీ ఆర్ఎల్ లోడ్ కానీ దొరుకుతుంది. అయితే ఇందులో రెండు రకాల లోడ్స్ ఉంటాయి. మనకి సిరీస్ ఆర్ఎల్సి లోడ్ ఒకటి ఉంది, సిరీస్ ఆర్ఎల్సి బ్రాంచ్ ఒకటి ఉంది. మనం ఏదైనా తీసుకోవచ్చు, కానీ సిరీస్ ఆర్ఎల్సి లోడ్ తీసుకుంటే ఎలా వర్క్ అవుతుంది, సిరీస్ ఆర్ఎల్సి బ్రాంచ్ తీసుకుంటే ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే మనకి ఇంకా కావాల్సింది యామ్మీటర్ ఒకటి, వోల్టీమీటర్ ఒకటి. ఇది కూడా మనకి మెజర్మెంట్స్లో దొరుకుతుంది. మెజర్మెంట్స్లో నేను వోల్టీమీటర్ తెచ్చుకుంటున్నాను, యామ్మీటర్ తెచ్చుకుంటున్నాను. అలాగే నేను చూడడానికి స్కోప్ కామన్లీ యూజ్డ్ బ్లాక్లోకి వెళ్ళి లేదా సిమ్లింక్ లైబ్రరీలో ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళి దీంట్లోంచి నేను స్కోప్ని తెచ్చుకుంటున్నాను. సింక్లో ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఈ డయాగ్రామ్ని బట్టి నేను ఇప్పుడు డ్రా చేస్తున్నాను. అయితే ఈ రెండింటికి ముందు మనం డిఫరెన్స్ చూద్దాం. ఇదేంటంటే మీరు ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నారు, ఎంత ఫ్రీక్వెన్సీ ఇచ్చుకుంటున్నారు, ఎంత యాక్టివ్ పవర్ కన్జ్యూమ్, ఎంత ఇండక్టివ్ పవర్ కన్జ్యూమ్, ఎంత కెపాసిటర్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. నాకు రెసిస్టివ్ లోడ్ కావాలి కాబట్టి కెపాసిటర్ పవర్ 0, ఇండక్టివ్ పవర్ 0 పెట్టుకున్నాను. నాకు యాక్టివ్ పవర్ ఉంది, ఇది ఉంది. ఇది ఇప్పుడు రెసిస్టెన్స్గా మారుతుంది. చూడండి, రెసిస్టెన్స్గా మారింది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రెసిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ వాల్యూ కాదు. మనం ఇచ్చిన వోల్టేజ్ని బట్టి మనకు కన్జ్యూమ్ అవుతున్న పవర్ని బట్టి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అంటే మనం కన్జ్యూమ్ చేసుకుంటున్న పవర్ అనేది మన వోల్టేజ్ని బట్టి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. సో దీనికంటే
నాకు సిరీస్ ఆర్ఎల్సి బ్రాంచ్ అనేది బెటర్. ఇందులో నేను ఆర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను ఆర్ఎల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇవి ఫిక్స్డ్. దీనికి నేను అప్లై చేస్తున్న వోల్టేజ్, నేను అప్లై చేస్తున్న కరెంట్ని బట్టి నాకు కన్జ్యూమ్ అవుతున్న పవర్ మారుతుంది. నేను ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను, ఇది నాకు అవసరం లేదు. అలాగే నాకు ఆర్ఎల్ కావాలి కాబట్టి ఆర్ఎల్ పెట్టుకున్నాను. దీని కంట్రోల్ ఆర్. ఓకే, ఇప్పుడు నేను ఏసీ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసుకున్నా, డయోడ్కి ఏసీ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత నాకు అమ్మీటర్ కావాలి కాబట్టి అమ్మీటర్ కనెక్ట్ చేసుకున్నాను. తర్వాత నాకు ఆర్ఎల్ లోడ్ కావాలి కాబట్టి ఆర్ఎల్ లోడ్ కనెక్ట్ చేసుకున్నాను. సో నెగిటివ్ టు నెగిటివ్. అలాగే నాకు వోల్ట్మీటర్ కావాలి, నాకు వోల్టేజ్ కూడా చూడాలి కాబట్టి నేను వోల్ట్మీటర్ కూడా కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు ఈ స్కోప్ అన్నది నేను ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి బై డిఫాల్ట్ మ్యాట్లాబ్ కూడా ఇచ్చింది, ఇక్కడ టిక్ చేసి ఉంటుంది లిమిట్ డేటా పాయింట్స్ టు లాస్ట్ అని. అంటే లాస్ట్ 5000 పాయింట్స్ మాత్రమే చూపిస్తుంది. మనం ఎంత రన్ చేసినా లాస్ట్ నుంచి 5000 పాయింట్స్ మాత్రమే చూపిస్తుంది అది. సో ఈ టిక్ అనేది మనం తీసేయాలి. అలాగే జనరల్లోకి వచ్చి ఇక్కడ మీరు నెంబర్ ఆఫ్ యాక్సెస్ ఎన్ని కావాలన్నా అని మార్చుకోవచ్చు. టైం రేంజ్ కూడా మనకి ఎంత కావాలంటే అంత మార్చుకోవచ్చు. అవి నేను మళ్ళీ మీకు నేను డీటెయిల్గా చెప్తాను. అలాగే ఇదే స్కోప్ నేను ఇక్కడ కూడా కనెక్ట్ చేసుకుంటాను. అలాగే ఏసీ వోల్టేజ్ సోర్స్లో నాకు పీక్ వాల్యూ 100 కావాలి. నాకు పీక్ వాల్యూ 100 పెట్టానంటే ఆర్ఎంఎస్ 100/√2 అవుతుంది. అలాగే ఫేజ్ యాంగిల్, ఎంత ఫేజ్ యాంగిల్ నుంచి రావాలి, నాకు 0 degrees నుంచే రావాలి కాబట్టి 0 పెట్టుకున్నాను. నాకు ఫ్రీక్వెన్సీ 50 Hz కావాలి, 50 Hz పెట్టుకున్నాను. ఇక్కడ శాంపుల్ టైం పెట్టుకుంటే ఈ వేవ్ ఫామ్ అనేది మారుతుంది. అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ని బట్టి మనకు వేవ్ ఫామ్ అనేది వస్తుంది. అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. అయితే మనకి ఈ సిమ్లింక్ లైబ్రరీలో మనము సిమ్ పవర్ సిస్టమ్ నుంచి తీసుకున్నవన్నీ మనకి రన్ అవ్వడానికి పవర్ గ్లోబ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇది మనకి డిసైడ్ చేస్తుంది ఇది కంటిన్యూస్లో రన్ అవ్వాలా లేదా డిస్కంటిన్యూస్ మోడ్లో మనకి రన్ అవ్వాలా. అంటే డిస్క్రీట్ సిస్టంలో మనకి రన్ అవ్వాలా, కంటిన్యూస్లో నాకు రన్ అవ్వాలా. కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకుంటాం, కంటిన్యూస్ కానీ డిస్క్రీట్ కానీ, లేదా ఫేజర్ అనేది వేరే. మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది కంటిన్యూస్, డిస్క్రీట్. కంటిన్యూస్ ఏంటంటే ఎవ్రీ పాయింట్ మనకి అన్ని చూపిస్తుంది. డిస్క్రీట్ అంటే ఏంటంటే మనకి పర్టికులర్గా ఈ టైం పీరియడ్ నుంచి ఈ టైం పీరియడ్ వరకు ఒక స్టెప్ టైం అంటే టీఎస్ని మనం సెట్ చేసుకుంటాం. 50 e⁻⁻6 అని, 20 e⁻⁻6 అని. అంటే అన్ని శాంపుల్స్ తీసుకొని శాంపుల్స్ ప్రకారం రన్ చేసుకుంటుంది. మీరు వినే ఉంటారు డిస్క్రీట్ కంట్రోల్ సిస్టమ్ అని, నార్మల్ కంట్రోల్ సిస్టమ్ అని అలా. అయితే మనకి కంటిన్యూస్లో ఉన్నప్పుడు చాలా స్లోగా రన్ అవుతుంది, ఎవ్రీ పాయింట్ చూసుకుంటుంది కాబట్టి. మనకి డిస్క్రీట్లో పెడితే ఇది స్పీడ్గా రన్ అవుతుంది మన మోడల్ అన్నది. ఇంకా దానివల్ల వేరే అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, అవి మనం తర్వాత చూద్దాం. సో ఇదే బ్లాక్లో నేను ఇప్పుడు మనం చూసుకున్న ఈ హాఫ్ వేవ్, ఈ ఫుల్ వేవ్, అవన్నీ కూడా నేను మోడల్ చేసి పెట్టాను. అది మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇందులో మనకి ఇప్పుడు ఎలా రన్ అవుతుంది అన్నది మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని చూసుకుందాం. మనం కనెక్ట్ చేసుకున్నాం కదా సింగిల్ ఫేస్ రెక్టిఫైర్ని, అది అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్. అంటే ఒక డయోడ్ తెచ్చుకున్నాము, మనం ఒక ఏసీ సోర్స్ కనెక్ట్ చేసుకున్నాము, ఆర్ లోడ్ కానీ ఆర్ఎల్ లోడ్ కానీ కనెక్ట్ చేసుకున్నాం. సో ఇందులో నేను మొత్తం అన్ని సర్క్యూట్లు కనెక్ట్ చేశాను. మనకున్న టైం లిమిట్ వల్ల నేను కనెక్ట్ చేసుకునేవన్నీ ఒకేసారి చెప్తున్నాను. మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే విధంగా మిగతావన్నీ కూడా మనం కనెక్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ కావాలంటే రెసిస్టెన్స్, ఆర్ లోడ్ అంటే ఆర్ లోడ్ కావాలంటే ఆర్ఎల్ లోడ్, ఆర్ఎల్ లోడ్ కావాలంటే ఆర్ఎల్ లోడ్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే నాకు కావాల్సిన ఇండక్టెన్స్ ఏమో బై డిఫాల్ట్ 1 మిల్లీ అని ఉంటుంది. నేను దాన్ని 0.04 కింద కనెక్ట్ చేసుకున్నాను, అంటే 40 మిల్లీ అని. ఎందుకంటే నాకు సఫిషియంట్ ఇండక్టెన్స్ ఉంటేనే కానీ నాకు డిశ్చార్జింగ్ కరెంట్ పాత్ అనేది రాదు. సేమ్ ఇది 100 ఉంచాను, రెసిస్టెన్స్ కనెక్ట్ చేసుకున్నాను, నేను యామ్మీటర్ కనెక్ట్ చేసుకున్నాను, నేను వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసుకున్నాను. అయితే ఎక్స్ట్రాగా మీన్ కనెక్ట్ చేశాను. మీన్ ఏంటంటే మనకు వచ్చేది డీసీ అని చెప్పుకున్నాం కదా, సో డీసీలో మనకు ఆర్ఎంఎస్ అని ఉండదు, యావరేజ్ కానీ మీన్ కానీ చూస్తాం. సో యావరేజ్ పీరియడ్స్ ఏంటంటే నాకు 50 Hz ఇచ్చుకున్నాను కాబట్టి 1/50. సో ఇక్కడ నేను స్కోప్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, డిస్ప్లే అయినా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకి డిస్ప్లే కావాలంటే మీకు చెప్పాను కదా, సింక్లోకి వెళ్ళి మనం
స్కోప్ తెచ్చుకున్నాం కదా, ఇదే సింక్లో మనం డిస్ప్లే కూడా తెచ్చుకోవచ్చు. ఆ డిస్ప్లే కనెక్ట్ చేసుకుంటే మనం వాల్యూ చూడవచ్చు, స్కోప్ కనెక్ట్ చేసుకుంటే మనం వేవ్ ఫామ్ చూడవచ్చు. ఇది సేమ్, ఇది ఆర్ లోడ్, ఇది ఆర్ లోడే, కాకపోతే ప్యారలల్లో నేను డయోడ్ పెట్టాను. మనం ముందే నేర్చుకున్నాం, ఫస్ట్ హాఫ్ సైకిల్కి మాత్రమే కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, తర్వాత కరెంట్ డైరెక్షన్కి మళ్ళీ నెక్స్ట్ 180 డిగ్రీస్ తర్వాత వచ్చే హాఫ్ సైకిల్కి నెగిటివ్ కాబట్టి మనకు కరెంట్ డైరెక్షన్ ఉండదు అని. అయితే ఆ పాత్ని మనం ప్రొవైడ్ చేయడానికి మనం డయోడ్ని యాంటీ ప్యారలల్ డయోడ్ను పెడితే మనకు లోడ్ అనేది ఇలా డిశ్చార్జ్ అవుతుంది. అయితే డిశ్చార్జ్ అవ్వడానికి కావాల్సినంత ఎనర్జీ మనకు లోడ్లో స్టోర్ అయి ఉండాలి. అలా స్టోర్ అవ్వాలంటే ఇండక్టివ్ లోడ్ అయినా ఉండాలి, ఆర్ఎల్ఈ లోడ్ అయినా ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని కానీ మనం రన్ చేసేటట్టయితే నాకు లోడ్ అనేది డిస్కంటిన్యూస్ మోడ్లోకి వస్తుంది. ఎందుకు అంటే నాకు 180 డిగ్రీస్ వరకు మాత్రమే నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది. సో 180 డిగ్రీస్ దాకా ఉన్న వోల్టేజ్ బై రెసిస్టెన్స్ నాకు కరెంట్ కదా, సో 180 డిగ్రీస్ వరకు మాత్రమే నాకు కరెంట్ ఉంటుంది, తర్వాత జీరో. ఇది కూడా అంతే, ఇక్కడ నేను ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టినా కూడా దీని యూజ్ లేదు. ఎందుకంటే నాకు అసలు లోడ్లో నాకు స్టోర్ అన్నదే లేదు, ఎనర్జీ అనేది స్టోర్ అయ్యి లేదు, నాకు ఇండక్టరే లేదు నాకు డిశ్చార్జ్ చేయడానికి. అయితే ఒక్కసారి మనం రన్ చేసి చూద్దాం. బై డిఫాల్ట్ నేను ఇన్ఫినిటీ అని పెట్టుకుంటున్నాను. ఇన్ఫినిటీ అని పెట్టుకోవడం వల్ల మనకి ఎంత టైం అయినా కూడా అది రన్ అవుతుంది. మనకి ఇక్కడ టైం చూపిస్తుంది. సో అది ఎంత టైం అయినా మనకు రన్ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా మనం కావాల్సిన టైంలో మనం అవుట్పుట్ చూడవచ్చు. అదే నేను 10 సెకండ్స్ కానీ 3 సెకండ్స్ కానీ 4 సెకండ్స్ కానీ ఉంచేస్తే అంతవరకు అది రన్ అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, కంటిన్యూస్ మోడ్లో నేను రన్ చేస్తున్నాను. సో ఇది నాకు వోల్టేజ్ చూసారా, 0 to 180 డిగ్రీస్, 360 డిగ్రీస్ అంటే 50 హెర్ట్జ్ కదా, 50 హెర్ట్జ్ అంటే 20 మిల్లీ సెకండ్స్, 0.02 అంటే ఇక్కడ వరకు నాకు కంప్లీట్ సైకిల్ 0 నుంచి 0.02. నాకు అందులో ఆఫ్ సైకిల్, అందుకే దీన్ని ఆఫ్ వేవ్ అన్నాం. ఆఫ్ సైకిల్ వరకు అవుట్పుట్ వస్తుంది, తర్వాత జీరో. ఎందుకు జీరో అయిపోతుందంటే నాకు నెగిటివ్లో ఈ డయోడ్ అనేది రివర్స్ బయాస్ అయిపోతుంది కాబట్టి. సో ఇది నాకు వోల్టేజ్ 100 పీక్ పెట్టాను కాబట్టి 100 పీక్. అయితే నేను రెసిస్టెన్స్ 1 పెట్టాను కాబట్టి నాకు కరెంటు కూడా అంతే చూపిస్తుంది. నాకు వోల్టేజ్ నాకు కరెంటు రెండు కూడా నాకు ఈక్వల్గా చూపిస్తాయి. ఈ స్కోప్ 13 అనేది నాకు వోల్టేజ్, స్కోప్ 12 అనేది నాకు కరెంట్. ఇప్పుడు చూసారా, కరెంటు కూడా 180 డిగ్రీస్ తర్వాత నాకు జీరో అయిపోతుంది. అంటే కంటిన్యూస్గా కరెంట్ లేదు. కంటిన్యూస్గా కరెంట్ లేనప్పుడు దీన్ని మనం ఎక్కువ అప్లికేషన్స్లో యూజ్ చేయలేము. సపోజ్ దీన్నే నేను బల్బు కనెక్ట్ చేశాను అనుకోండి, ఎవ్రీ 180 డిగ్రీస్ తర్వాత మళ్ళీ 360 డిగ్రీస్ వరకు ఆ బల్బు ఆగిపోతుంది, నాకు కరెంట్ లేదు కాబట్టి, రెసిస్టివ్ బల్బు అయితే. అదే నేను మోటార్కి డీసీ మోటార్ కనెక్ట్ చేశాను అనుకోండి, కరెంట్ డిస్కంటిన్యూస్ మోడ్ వచ్చేస్తుంది కాబట్టి మోటార్ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోవడం చూస్తుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ఆఫ్ అయిపోవడం చూస్తుంది. అంటే జిగ్ జిగ్ అన్నట్టు ఆ మోటార్ సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వదు. కాబట్టి మనకు ఆఫ్ వేవ్ కంట్రోల్ అనేది అంత మంచివి కాదు మనకి లోడ్ పరంగా చూసుకుంటే. ఇదే నేను యాంటీ ప్యారలల్ డయోడ్ పెట్టినా కూడా నాకు సేమ్ అవుట్పుటే వస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను నాకు ఇండక్టర్లో స్టోర్ అయ్యి లేదు అని. సో ఈ డయోడ్ వల్ల నాకు యూజ్ లేదు. అందుకే చూడండి, ఇక్కడ వోల్టేజ్ ఎంత చూపిస్తుందో ఇక్కడ వోల్టేజ్ కూడా అంతే చూపిస్తుంది. అయితే ఇది నాకు పల్సివేటింగ్ డీసీ అంటుంది. ఎందుకంటే ఇది కాన్స్టెంట్ డీసీ కాదు. కాన్స్టెంట్ అంటే అయితే 100 కానీ అయితే 80 కానీ అయితే 60 కానీ ఉండాలి. మీరు నేర్చుకుని ఉంటారు ఏసీ డీసీ అంటే. ఏసీ అంటే మనకి ఆల్టర్నేటింగ్ ఎలాగవుతుందో, అంటే పాజిటివ్ నెగిటివ్ వస్తుందో, డీసీ అంటే మనకి కంటిన్యూస్గా డైరెక్ట్ యాక్సెస్లో డైరెక్ట్గా ఉండాలి కరెంట్ అనేది. అది 80 అయితే 80, 60 అయితే 60, 100 అయితే 100. కానీ ఇది ఒకసారి 0 ఉంటుంది, ఒకసారి 100 ఉంటుంది. అందుకే దీన్ని పల్సివేటింగ్ అని చెప్పాం. అయితే ఇది నెగిటివ్లోకి వెళ్ళట్లేదు కాబట్టి దీన్ని నేను డీసీ అని చెప్తున్నాను. అయితే ఈ నెగిటివ్కి వెళ్తుందా పాజిటివ్కి వెళ్తుందా, అది ఏసీయా డీసీ అనేది కూడా మనకి వోల్టేజ్ మీద అయితే డిపెండ్ అవ్వదు, కరెంట్ మీద మాత్రమే. ఏసీకి డీసీకి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, వోల్టేజ్ అయితే కాదు. అలాగే డీసీ అంటే డైరెక్ట్ కరెంటు, డైరెక్ట్ వోల్టేజ్ అయితే కాదు. సో వోల్టేజ్ పాజిటివ్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ అయినా ఉండొచ్చు. కరెంట్ మాత్రం ఎప్పుడు పాజిటివ్లోనే ఒకే డైరెక్షన్లో ఉంటే దాన్ని డీసీ అంటాం. లేదా కరెంట్ టోటల్గా నెగిటివ్, ఒకే డైరెక్షన్లో నెగిటివ్లో ఉన్నా కూడా దాన్ని డీసీ అంటాం, నెగిటివ్ కరెంట్ అంటాం. అదే మనకి వోల్టేజ్ పాజిటివ్లోనే ఉండొచ్చు, నెగిటివ్లోనే ఉండొచ్చు. వోల్టేజ్ని బేస్ చేసుకొని మనం చెప్పాం. ఎందుకంటే ఇదే రెక్టిఫైర్లో మనం వోల్టేజ్, నెగిటివ్ వోల్టేజ్ కూడా మనం చూస్తాం, కానీ కరెంట్ మాత్రం పాజిటివే. ఈ కరెంట్ ఒకే డైరెక్షన్లో ఉందని ఎలా చెప్తామంటే, ఈ డయోడ్ రివర్స్ డైరెక్షన్లో కరెంట్ని ఎలా చేయదు కాబట్టి ఒకే డైరెక్షన్లో ఉందని చెప్తున్నాం. అయితే ఇది రెసిస్టివ్ లోడ్ కదా,
రెసిస్టివ్ లోడ్ పెట్టుకున్నాం. మనం రెసిస్టివ్ లోడ్లో మనం అవుట్పుట్స్ చూస్తున్నాం, సేమ్ వోల్టేజెస్ వచ్చాయి. ఇదే నేను ఆర్ఎల్ లోడ్ పెట్టాను. ఆర్ఎల్ లోడ్ ఎప్పుడైతే పెట్టానో నాకు వోల్టేజ్ తగ్గిపోయింది. చూడండి, సేమ్ వాల్యూస్ ఇవి అవి కూడా నాకు సేమ్ వాల్యూసే, రెసిస్టెన్స్ 1 ఇండక్టెన్స్ ఇంత. అయితే ఎప్పుడైతే ఆర్ఎల్ లోడ్ పెట్టానో నాకు వోల్టేజ్ అనేది తగ్గిపోయింది. వోల్టేజ్ ఎందుకు అయితే నాకు యావరేజ్ వోల్టేజ్ తగ్గింది, నాకు అవుట్పుట్ వోల్టేజ్ కాదు. అవుట్పుట్ వోల్టేజ్ నాకు 100 చూపిస్తుంది, చూసారా, 100 చూపిస్తుంది. కాకపోతే నెగిటివ్ కూడా వస్తుంది, పాజిటివ్ ఒకటే కాదు, వోల్టేజ్లో నాకు నెగిటివ్ కూడా వస్తుంది. నెగిటివ్ కూడా ఎంతవరకు వస్తుంది అంటే ఇండక్టర్ స్టోర్ అయ్యి ఉన్నంత వరకు వస్తుంది. ఒకవేళ ఇండక్టర్ వాల్యూ నేను తక్కువ పెట్టాను అనుకోండి, ఈ వేవ్ ఫామ్ అనేది నాకు తక్కువ టైమే చూపిస్తుంది. ఈ తక్కువ టైం వచ్చి నాకు కనెక్ట్ అయిపోతుంది. అలా ఎక్కువ పెట్టాను అనుకోండి, ఇలా ఎందుకు వస్తుంది అన్న క్వశ్చన్ చూస్తే, సపోజ్ నాకు ఏసీ అంటే ఇక్కడ 0 to 100 volts, మళ్ళీ 0 to మళ్ళీ -100 ఇలా ఉంటుంది కదా ఏసీ. నాకు ఇక్కడ మోర్ పాజిటివ్ ఉంటే ఈ డయోడ్ అనేది నాకు ఫార్వర్డ్ అయిపోతుంది. అంటే నాకు ఒకవేళ ఇక్కడ 0 ఉండి ఇక్కడ నాకు -10 ఉన్నా కూడా ఇది ఫార్వర్డ్ అయ్యి, ఇక్కడ -10 ఉండి ఇక్కడ నాకు -20 ఉన్నా కూడా ఇది ఫార్వర్డ్ అయ్యి. ఎందుకంటే -20 కంటే -10 అనేది మోర్ పాజిటివ్ కాబట్టి. ఇప్పుడు ఇండక్టర్ స్టోర్ అవుతుంది కదా, ఇండక్టర్ -100 స్టోర్ అయ్యింది అనుకుందాం. -100 ఎప్పుడైతే స్టోర్ అయ్యిందో ఇక్కడికి నాకు -99.23 వోల్టేజ్ వచ్చినా కూడా నాకు ఇది ఫార్వర్డ్ బయాసే, అందుకే కనెక్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఎందుకు ఆగిపోతుంది మరి అంటే ఇండక్టర్ అప్పటికి డిశ్చార్జ్ అయిపోతుంది, అంతసేపు అది ఛార్జింగ్ చేసుకోలేకపోయింది. అయితే ఇది మనం ఎలా చూస్తామంటే కరెంట్లో చూస్తాం. ఇప్పుడు చూడండి, మనకి వోల్టేజ్ అనేది పాజిటివ్ నెగిటివ్ ఉంది, కానీ కరెంట్ అనేది ఓన్లీ పాజిటివ్. అందుకే ఇది డీసీ అని చెప్పాం. ఎందుకంటే కన్ఫ్యూజ్ వస్తుంది, చాలామంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కన్ఫ్యూజ్ పడతారు. డీసీ అంటే నాకు ఓన్లీ పాజిటివ్లోనే ఉండాలి కదా, నాకు నెగిటివ్లో కూడా ఎందుకు వచ్చింది అని. కాకపోతే ఇది వోల్టేజ్ పాజిటివ్లోనూ ఉంటుంది, నెగిటివ్లోనూ ఉంటుంది. అది లోడ్ని బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. కానీ కరెంట్ మాత్రం ఒకే డైరెక్షన్లో ఉంటుంది. చూసారా, ఈ కరెంట్ అనేది నాకు ఓన్లీ పాజిటివ్లోనే ఉంది. అయితే 0.01 సెకండ్ అంటే 180 degrees వరకు కూడా నాకు ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఎందుకంటే నాకు ఇక్కడ దాకా పాజిటివ్ వోల్టేజే కాబట్టి. ఆ తర్వాత నాకు డిశ్చార్జ్ అవ్వడం మొదలెట్టింది ఇండక్టర్. ఈ టైం పీరియడ్ కరెక్ట్గా చూస్తే మీకు ఇక్కడతో 0 అయిపోయింది కరెంట్, అందుకే నాకు అవుట్పుట్ లేదు. నాకు కరెంట్ మాత్రం నెగిటివ్ వచ్చే ప్రసక్తే లేదు, అందుకే దీన్ని రెక్టిఫైర్ అన్నాం. వోల్టేజ్ మాత్రం నెగిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఆర్ఎల్ లోడ్ కాబట్టి. ఇప్పుడు ఈ యావరేజ్ వోల్టేజ్ చూసుకుంటే ఈ పాజిటివ్కి నెగిటివ్కి యావరేజ్ చూసుకుంటే చాలా తక్కువే వస్తుంది. ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ ఈక్వల్ అయిపోయింది అనుకోండి, యావరేజ్ 0, ఆర్ఎంఎస్ 0 అవుతుంది, యావరేజ్ 0 అవుతుంది. మనం యావరేజే చూడాలి. ఇప్పుడు డీసీలో, ఏసీలో అయితే ఆర్ఎంఎస్ చూస్తాం. అయితే ఇప్పుడు నాకు దీనివల్ల యూజ్ ఏముంది, నేను ఎక్కువ టైం నేను కరెంట్ను ప్రొవైడ్ చేయగలుగుతున్నాను. ఒకవేళ సఫిషియెంట్ ఇండక్టర్ పెడితే అంటే సరిపడేంత ఇండక్టర్ ఉంటే నాకు కరెంట్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. సో దీన్ని మనం ఏదైనా ఆర్ఎల్ లోడ్లు కానీ ఆర్ఎల్యూ లోడ్లు కానీ మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అయితే బై డిఫాల్ట్ ఆర్ఎల్ లోడ్లు కానీ ఆర్ఎల్యూ లోడ్లు కానీ ఎల్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది అనుకుంటున్నాం. కాకపోతే సఫిషియెంట్ లేనప్పుడు మనం ఎక్స్ట్రాగా ఇండక్టర్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చే చిన్న లాజిక్ ఏంటంటే, నాకు ఇప్పుడు వోల్టేజ్ తగ్గిపోతుంది కాబట్టి నాకు కరెంటు కూడా తగ్గిపోతుంది, అంతే కదా. ఇప్పుడు నాకు ఇక్కడ వోల్టేజ్ అనేది 6 వోల్టేజ్కి పడిపోయింది. వోల్టేజ్ ఎప్పుడైతే పడిపోయిందో నాకు కరెంటు కూడా తగ్గిపోతుంది. అదే నేను వోల్టేజ్ని పెంచుకోగలిగితే అంటే నాకు ఇందులో నేను వోల్టేజ్ని పెంచుకోగలను, ఎందుకంటే ఇది నాకు హాఫ్ వేవ్ వస్తుంది కదా, హాఫ్ వేవ్ వచ్చి నాకు నెగిటివ్ లేదు కాబట్టి యావరేజ్ పెరుగుతుంది. అదే ఈ నెగిటివ్ సైకిల్ కూడా నాకు పాజిటివ్లోకి రాగలిగితే నాకు ఇంకా పెరుగుతుంది. కాకపోతే నెగిటివ్లోకి వస్తుంది కాబట్టి ఆర్ఎల్యూలో మనకు తగ్గిపోతుంది వోల్టేజ్ అన్నది, డీసీ వోల్టేజ్ అనేది. నేను ఒకవేళ వోల్టేజ్ నేను ఆర్ఎల్ లోడ్ వోల్టేజ్ లాగే తీసుకోవాలి, కరెంట్ మాత్రం ఆర్ఎల్ లోడ్ లాగా తీసుకోవాలి. అంటే నాకు రెసిస్టెన్స్ ఆర్ లోడ్ ఉన్నట్టే నేను భావించాలి ఎప్పుడు నాకు వోల్టేజ్ని తీసుకుంటున్నప్పుడు. అదే నేను కరెంట్ని తీసుకుంటున్నప్పుడు ఆర్ఎల్ లోడ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలా చేసుకోవాలంటే నేను ఈ ఇండక్టర్ని నేను సోర్స్తో డిశ్చార్జ్ అవ్వకుండా ఇంకొక పాత్ నేను ప్రొవైడ్ చేయగలిగితే, అది డిశ్చార్జింగ్ పాత్ నేను ప్రొవైడ్ చేయగలిగితే మనకు యూజ్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఆ పాత్ని ఫ్రీ వీలింగ్ డయోడ్తో పెట్టాను. ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టడం వల్ల 180 degrees తర్వాత ఏదైతే ఇండక్టర్ డిశ్చార్జ్ అవుతుందో అది నాకు డయోడ్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి నాకు వేవ్ ఫామ్లో నాకు నెగిటివ్ అన్నది రాదు, వోల్టేజ్ వేవ్ ఫామ్లో నెగిటివ్ అన్నది రాదు.
అదే దీంట్లో అయితే వోల్టేజ్ వేవ్ ఫామ్లో నాకు నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ లేదు కాబట్టి. చూసారా, ఇది ఈ సర్క్యూట్ది, ఇది ఈ సర్క్యూట్ది, రెండు కూడా వోల్టేజెస్. స్కోప్ 33. ఈ స్కోప్ 13 అన్నది నాకు రెసిస్టివ్ లోడ్ది. సో రెసిస్టివ్ లోడ్కి నాకు ఆర్ఎల్ లోడ్కి కూడా సేమ్ వోల్టేజే వస్తుంది ఎప్పుడు ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉంటే. అదే ఫ్రీ వీలింగ్ డయోడ్ లేకపోతే ఆర్ఎల్ లోడ్కి నాకు నెగిటివ్ కూడా వస్తుంది. దీనివల్ల నాకు యావరేజ్ వోల్టేజ్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే నెగిటివ్ తగ్గిపోయింది కాబట్టి యావరేజ్ వోల్టేజ్ పెరుగుతుంది. సో యావరేజ్ వోల్టేజ్ ఎప్పుడైతే పెరిగిందో నాకు కరెంట్ వేవ్ ఫామ్ కూడా నాకు పెరుగుతుంది. సో సేమ్ లోడ్కి సేమ్ లోడ్ సేమే, నాకు లోడ్ అన్నది సేమే, దానికి దీనికి కూడా ఈ రెండు సర్క్యూట్లకి కూడా లోడ్ సేమే, సోర్సు కూడా సేమే, ఇది 100 వోల్ట్స్, ఇది 100 వోల్ట్సే. కానీ ఈ ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టడం వల్ల నాకు వోల్టేజ్ పెరుగుతుంది, దాని ద్వారా నాకు కరెంటు కూడా పెరుగుతుంది. కరెంటు కూడా నాకు డిస్కంటిన్యూస్ మోడ్ అన్నది రావట్లేదు. ఇదే దానికి ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టకపోతే చూడండి, నాకు డిస్కంటిన్యూస్ మోడ్ కొంత వస్తుంది, కొంత డిస్కంటిన్యూస్ అయిపోతుంది కరెంట్ అన్నది. కానీ అది కూడా పోవాలి అంటే మనం చెప్పుకున్నట్టు ఇండక్టర్ని బాగా పెంచుకోవాలి. కానీ అంత ఇండక్టర్ని పెంచుకునే కంటే మనము ఫ్రీ వీలింగ్ డయోడ్ని పెట్టుకోవడం వల్ల నాకు డిశ్చార్జింగ్ పాత్ అనేది నాకు డయోడ్ నుంచి వస్తుంది కాబట్టి ఇది ఎక్కడ కూడా జీరోకి కూడా క్రాస్ అవుతుంది. జీరోకి ఎప్పుడైతే క్రాస్ అయిందో డిస్కంటిన్యూస్ మోడ్ అంటాం. ఇది జీరోకి కూడా కాదు, నాకు కరెంటు కూడా పెరిగింది, నాకు వోల్టేజ్ కూడా పెరిగింది. దీనివల్ల ఫ్రీ వీలింగ్ డయోడ్ వల్ల ఇది యూజ్. అయితే ఇవన్నీ కూడా అన్కంట్రోల్డ్. నేను ఏ వేవ్ ఫామ్ని కూడా నేను కంట్రోల్ చేయలేను, నా చేతుల్లో అయితే లేదు కంట్రోల్ చేయడానికి. నేను ఏ వోల్టేజ్ అయితే ఇన్పుట్ ఇస్తున్నానో, ఏ ఇండక్టెన్స్ ఏ రెసిస్టెన్స్ అయితే కనెక్ట్ చేసుకున్నానో దాన్ని బట్టి నాకు అవుట్పుట్స్ అన్ని డిపెండ్ అవుతాయి. అదే నేను కంట్రోల్లోకి వస్తే, కంట్రోల్డ్ సర్క్యూట్ నాకు కావాలి అని అనుకుంటే ఇలా కనెక్ట్ చేసుకుంటాం. మనం థైరిస్టర్ని బేస్ చేసుకొని కనెక్ట్ చేసుకుంటాం. థైరిస్టర్ ఏంటంటే దీంట్లో ఎప్పుడైతే నేను గేట్ పల్స్ ఇచ్చానో, నాకు ఎప్పుడైతే యానోడ్ పాజిటివ్, ఈ క్యాథోడ్ సైడ్ నాకు ఈ కే సైడ్ నాకు నెగిటివ్ ఉన్నదో నాకు ఈ థైరిస్టర్ కనెక్ట్ అవ్వడం మొదలవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ నేను పల్స్ రిమూవ్ చేసినా కూడా ఈ థైరిస్టర్ అనేది ఆన్లోనే ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు ఆగిపోతుంది అంటే నాకు ఫోర్స్డ్ కమ్యూటేషన్ అయినా అప్లై చేయాలి, లేదంటే న్యాచురల్ కమ్యూటేషన్ అయినా ఉండాలి. మన అదృష్టం కొద్ది మనకి ఏసీలో న్యాచురల్ కమ్యూటేషన్ ఉంది. న్యాచురల్ కమ్యూటేషన్ అంటే 180 డిగ్రీస్ తర్వాత ఆల్రెడీ సోర్స్ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్లోకి వచ్చింది ఇది ఆటోమేటిక్గా ఆఫ్, నేను పల్స్ ఇచ్చినా కూడా ఇది ఆఫ్. అయితే ఇది ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే నాకు ఇప్పుడు పాజిటివ్ సైకిల్లో 0 to 180 డిగ్రీస్ దాకా నాకు పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా నేను పల్స్ ఇవ్వకపోతే నాకు ఆన్ అవుతుంది. పల్స్ నేను కంట్రోల్ చేసుకోగలుగుతాను, ఏ డిగ్రీస్ దగ్గర నేను కంట్రోల్ చేసుకోవాలి అన్నది నేను దీన్ని బేస్ చేసుకొని నేను కంట్రోల్ చేయగలుగుతాను. ఈ పల్స్ సర్క్యూట్ అనేది మీకు కామన్ బ్లాకుల్లో, సిమ్లింక్లో, సోర్సెస్లో ఉంటుంది. మనం పల్స్ జనరేటర్ని తెచ్చుకోవచ్చు. ఈ పల్స్ జనరేటర్ని తెచ్చుకొని మనం ఇక్కడ పల్స్ ఇచ్చుకుంటాం. ఈ థైరిస్టర్ మనకి పవర్ ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది. ఆల్రెడీ మనం చూసాం కదా, మనం పవర్ ఎలక్ట్రానిక్స్లో డయోడ్ థైరిస్టర్స్ కూడా చూసాం. ఈ థైరిస్టర్స్ని మనం తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ నాకు ఆర్ లోడు, ఆర్ఎల్ లోడు రెండు కలిపి నేను ఒకే సర్క్యూట్లో చూపించాలనుకుంటున్నాను. అలాగే ఫ్రీ వీలింగ్ డయోడ్ అంతా ఒక సర్క్యూట్లో నేను చూపించాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ మనం రెసిస్టెన్స్ వేరు, ఆర్ఎల్ లోడ్ వేరు మనం చూసాం కదా. కానీ టైం లిమిట్ వల్ల నేను ఎక్కువ సర్క్యూట్స్ చూపించలేము కాబట్టి ఆర్ లోడు, ఆర్ఎల్ లోడు ఒకే సర్క్యూట్లో చూపిస్తాను. నేను ఆర్ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను, ఆర్ఎల్ లోడు ఒకసారి సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది నేను ఎలా కంట్రోల్ చేస్తాను అన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నాకు సోర్స్ అనేది 50 హెచ్ కదా, అంటే 20 మిల్లీ సెకండ్స్. సో టైం పీరియడ్ 20 మిల్లీ సెకండ్స్ తీసుకున్నాను. యాంప్లిట్యూడ్ 1 తీసుకున్నాను, ఎందుకంటే పల్స్ అనేది 0 to 1 ఉంటే సరిపోతుంది మనకి. ఇదే ప్రాక్టికల్లో వచ్చేసరికి 0 to 5 వోల్ట్స్ అంటాం. 5 వోల్ట్స్ అంటే 1 కింద మనం కన్సిడర్ చేసుకుంటాం. అయితే ఈ పీరియడ్స్ 20 మిల్లీ సెకండ్స్ అంటే 50 హెచ్, నాకు సోర్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇందులో పల్స్ విడ్త్ 5% ఇచ్చాను. అంటే 5% అంటే నాకు 0 దగ్గర స్టార్ట్ అయితే 20 మిల్లీ సెకండ్స్ 100% అనుకుంటే నాకు అందులో 5% దగ్గర మాత్రమే అది నాకు చిన్న పల్స్ని ఇస్తుంది. నాకు 50% పల్స్ కూడా లేదు ఇక్కడ, 5% పల్స్. 50% అంటే 180 డిగ్రీస్ దాకా పల్స్ ఉన్నట్టు. అయితే ఫేస్ డిలే ఇచ్చాను, నేను 30 డిగ్రీస్ ఇచ్చాను. ఇక్కడ డిలే వాడు సెకండ్స్లో అడిగారు, అంటే 0.02 సెకండ్స్ నాకు ఫుల్ సైకిల్ 360 డిగ్రీస్కి అనుకుంటే 30 డిగ్రీస్కి ఎంత అన్నది మనం కాలిక్యులేట్ చేసాం. సో 30/360 ఇంటూ 0.02 ఇది. సో ఇంత టైం పీరియడ్లో నాకు డిలే వచ్చింది అంటే నాకు 30 డిగ్రీస్ డిలే వచ్చినట్టు లెక్క. ఈ 30 డిగ్రీస్ డిలే ఇవ్వడం వల్ల నాకు అవుట్పుట్ 30 డిగ్రీస్ తర్వాత ఆన్ అవుతుంది. అది ఎలాగ ఆన్ అవుతుందో చూద్దాం.
సో నేను వోల్టేజ్ చూసారా ఇక్కడ పాజిటివ్ సైకిల్ నాకు 30 డిగ్రీస్ తర్వాత ఆన్ అయ్యింది. పెద్దగా చూద్దాం. సో ఇది నాకు 0 డిగ్రీస్, నాకు ఇక్కడ 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ దగ్గర నాకు ఆన్ అయింది. 0 to 30 డిగ్రీస్ దాకా నాకు అవుట్పుట్ లేదు. దీనివల్ల నేను అవుట్పుట్ వోల్టేజ్ అన్నదాన్ని నేను రెగ్యులేట్ చేయగలుగుతాను. అయితే నాకు ఇక్కడ ఫ్రీ వీలింగ్ డయోడ్ లేదు కాబట్టి నెగిటివ్ వస్తుంది. ఇది 30 డిగ్రీస్ కింద మీరు లెక్కేసుకోకూడదు. 0.02 అన్నది 30 డిగ్రీస్. సో ఈ 0.02 దగ్గర నుంచి నాకు మళ్ళీ ఇది 30 డిగ్రీస్ దగ్గర నాకు నెక్స్ట్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అయితే నాకు కరెంట్ అనేది కంటిన్యూస్గానే ఉంటుంది. కాకపోతే సఫిషియెంట్ ఇండక్టర్ లేకపోతే అది నాకు డిస్కంటిన్యూస్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, సేమ్ యాజ్ డయోడ్. కాకపోతే నాకు కొంత డిలే తర్వాత ఆన్ అవుతుంది. ఇక్కడ చూసారా కొంత డిలే తర్వాత ఆన్ అయింది కరెంట్ అనేది కూడా. అయితే నేను అందాక దీన్ని ఆఫ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రెసిస్టివ్ లోడ్ పెడతాను. నేను ఇప్పుడే మనం చూసాం ఇండక్టివ్ లోడ్ పెడితే మనకి నెగిటివ్ వచ్చింది కదా, ఈ నెగిటివ్ పీక్ అనేది ఉండదు. అలాగే వోల్టేజ్ చూసారా మీరు 6 volts వచ్చింది. సో నేను ఎప్పుడైతే దీన్ని నేను రెసిస్టివ్ లోడ్ కిందకు మార్చానో నాకు ఈ వోల్టేజ్ పెరుగుతుంది, ఈ నెగిటివ్ కూడా రాదు. ఇందులో మాత్రం నాకు డిస్కంటిన్యూస్ వచ్చేస్తుంది. కరెంట్లో ఎక్కువ డిస్కంటిన్యూస్ వస్తుంది. ఆల్రెడీ డిస్కంటిన్యూస్ వచ్చింది కానీ ఇంకా ఎక్కువ వస్తుంది. సో రన్ అవుతుంది. ఇప్పుడు చూసారా నాకు వోల్టేజ్ అనేది నియర్లీ 29.5 వోల్టేజ్ పెరిగింది. ఎందుకంటే నాకు నెగిటివ్ అనేది కట్ అయిపోయింది. నెగిటివ్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో నాకు వోల్టేజ్ పెరిగింది. కానీ ఈ 30 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంది. 30 డిగ్రీస్ షిఫ్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, ఫేజ్ షిఫ్ట్ కాదు, డిలే ఎందుకు వచ్చింది అంటే నేను 30 డిగ్రీస్ తర్వాత ఆన్ చేశాను కాబట్టి. అలాగే నాకు కరెంట్లోనూ కూడా మొత్తం 180 డిగ్రీస్ దగ్గర నుంచి నాకు డిస్కంటిన్యూస్ చూసారా, 180 డిగ్రీస్ దగ్గర నుంచి కూడా నాకు డిస్కంటిన్యూస్ అయిపోయింది. అయితే ప్లస్ ఇంకా 30 కూడా డిస్కంటిన్యూస్ అయింది. సో ఆ 30 నేను మారిస్తే నాకు మారుతుంది. ఇవి మొత్తం వోల్టేజ్ కరెంటు మనం రెండు కూడా ఒకే సర్క్యూట్లో మనం చూసుకోవచ్చు. మీకు ముందే చెప్పాను, ఇది మనకి 0 to 10 సెకండ్ చూపించేస్తుంది కదా, నాకు అది మార్చుకోవాలంటే 0.04 అంటే 2 సైకిల్స్ వరకు చూపిస్తుంది. 2 సైకిల్స్ వరకు. ఎల్లో కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. ఎల్లో పింక్ రెండు ఓవర్లాప్ అయిపోయాయి ఇక్కడ, ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. నేను రెసిస్టెన్స్ 1 పెట్టాను కాబట్టి. అదే ఇప్పుడు నేను రెసిస్టెన్స్ RN లోడ్ పెడతాను. RN లోడ్ ఎప్పుడైతే పెట్టామో ఇప్పుడు నేను యాంగిల్ కూడా మారుస్తాను. యాంగిల్ నేను 30 డిగ్రీస్ ఇచ్చాను కదా, ఇప్పుడు సపోజ్ నేను 60 డిగ్రీస్ ఇచ్చాను. 60 డిగ్రీస్ ఇవ్వడం వల్ల మనకి 60 డిగ్రీస్ తర్వాత స్విచ్ ఆన్ అవుతుంది. సో అది ఎలాగొస్తుంది, అవుట్పుట్ ఎలాగొస్తుందని చూద్దాం. ఇక్కడ వోల్టేజ్ ఇంకా తగ్గిపోతుంది. ఇందాక 5 volt కంటే కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే 60 డిగ్రీస్ వచ్చింది కదా, 60 తర్వాత కదా ఆన్ అవుతుంది. సో ఇక 60 డిగ్రీస్ తర్వాత ఆన్ అయింది. 60 డిగ్రీస్ తర్వాత ఆన్ అయింది, మనకి ఇంకా వోల్టేజ్ తగ్గిపోయింది. ఇది చూసారు ఇంకా కొంచెం ముందుగా వచ్చి ఆగిపోయింది. ఇదే నేను 90 డిగ్రీస్ పెట్టుకుంటే, 90 డిగ్రీస్ అంటే ఆల్మోస్ట్ cos 90 0 కాబట్టి నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఆల్మోస్ట్ 0 రావాలి, సఫిషియెంట్ ఇండక్టెన్స్ ఉంది అనుకుంటే. సో సఫిషియెంట్ ఇండక్టెన్స్ ఉంది అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0, నియర్లీ 0. ఇది చూసారా, ఇగో నాకు కరెక్ట్గా 90 డిగ్రీస్ తర్వాత అవుట్పుట్ వచ్చింది. అది కూడా 90 డిగ్రీస్ వరకు కొంత డిలే వచ్చింది, అంటే సఫిషియెంట్ ఇండక్టెన్స్ లేదు కాబట్టి 90 డిగ్రీస్ దగ్గర నుంచి నాకు 0. సో నాకు యావరేజ్ అనేది 0, కానీ కరెంట్ అనేది ఉంటుంది. వోల్టేజ్ 0 అయినా కూడా కరెంట్ ఉంటుంది. ఎందుకంటే వోల్టేజ్ యావరేజ్ చూసుకుంటున్నాం, కరెంట్ కంటిన్యూస్ చూసుకుంటున్నాం. కరెంట్ అనేది యావరేజ్ చూడడం, ఎందుకంటే నెగిటివ్ రాదు కాబట్టి. యావరేజ్ చూసినా కూడా మనకు పాజిటివ్లోనే చూపిస్తుంది. అయితే ఇక్కడ కరెంట్ అనేది సింపుల్గా డిస్కంటిన్యూస్ మోడ్ వస్తుంది. చూసారు ఇక్కడ డిస్కంటిన్యూస్ మోడ్. అయితే నాకు ఇది 90 డిగ్రీస్, ఇది 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ వరకు నాకు పెరుగుతుంది కరెంట్. 180 డిగ్రీస్ దగ్గర నుంచి వోల్టేజ్ నెగిటివ్ కాబట్టి నాకు ఇండక్టర్ డిశ్చార్జ్ అవ్వడం మొదలవుతుంది. ఇండక్టర్ డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి వోల్టేజ్ నెగిటివ్ వస్తుంది అని మీనింగ్. సో కానీ వన్స్ ఇండక్టర్ డిశ్చార్జింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత నాకు 0 అయిపోతుంది కరెంట్. ఈ డిస్కంటిన్యూస్ మోడ్ అనేది చాలా డేంజర్. అదే నాకు ఇక్కడ చూస్తే ఫ్రీ వీలింగ్ డయోడ్ పెడితే 0.04 పెడదాం. సో దానివల్ల నేను కంప్లీట్గా 2 సైకిల్స్ నేను చూడగలుగుతాను. చూసారా ఇక్కడ నేను నాకు ఎల్లో కలర్ అనేది కరెంటు, నాకు పింక్ అనేది వోల్టేజ్. నాకు వోల్టేజ్ 30 డిగ్రీస్ తర్వాత నేను ఇచ్చిన నాకు నెగిటివ్లో వోల్టేజ్ లేకపోయినా కూడా కరెంట్ అనేది పాజిటివ్లోనే ఉంది. పాజిటివ్ 10 amperes అబవ్ ఉంది. సో పాజిటివ్లోనే నాకు ఇది డిశ్చార్జ్ అవుతుంది, కానీ 0ను క్రాస్ అవ్వట్లేదు. ఇది 0ని ఎందుకు క్రాస్ అవ్వలేదు అంటే ఈ కరెంట్ ఏదో డయోడ్ నుంచే డిశ్చార్జ్ అవుతుంది. సో ఎక్కువ టైము ఇండక్టర్ అనేది డిశ్చార్జ్ చేయగలుగుతుంది. ఇది నాకు యాంగిల్ నేను మార్చుకుంటుంటే నాకు అవుట్పుట్ కూడా మారుతుంది. ఈ యాంగిల్ నేను మార్చుకుంటుంటే అవుట్పుట్ మారుతుంది.
నాకు అలాగే వోల్టేజ్ యావరేజ్ వోల్టేజ్ కూడా మారుతుంది, కానీ దీంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువే వస్తుంది వోల్టేజ్. ఎందుకంటే ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉంది కాబట్టి నాకు నెగిటివ్ పీక్ రావట్లేదు కాబట్టి. ఇది కూడా కంట్రోల్డే, కానీ ఆఫ్ వేవ్, ఒక్క వేవ్నే కంట్రోల్ చేయగలుగుతాం. అందుకే కదా మనకి నెగిటివ్ వేవ్ ఫామ్ అనేది రావట్లేదు. ఇదే నెగిటివ్ వేవ్ ఫామ్ వచ్చినా కూడా అది నెగిటివ్లోకి వస్తే అది ఆఫ్ వేవే, అది పాజిటివ్లోకి రావట్లేదు కాబట్టి అది ఫుల్ వేవ్ కాదు. ఇదే నాకు ఇది ఆఫ్ వేవ్ కంట్రోల్ కదా, ఇదే ఫుల్ వేవ్ అయితే ఈ నెగిటివ్ పీక్ నాకు పాజిటివ్లోకి వస్తుంది. నెగిటివ్ పీక్ పాజిటివ్లోకి రావడం వల్ల వోల్టేజ్ నాకు డబుల్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఒకే పాజిటివ్లో సగమే వచ్చిందో నాకు రెసిస్టివ్ లోడ్కి, ఇప్పుడు నాకు నెగిటివ్ లోడ్ కూడా పాజిటివ్లోకి, నెగిటివ్ వేవ్ ఫామ్ కూడా నాకు పాజిటివ్లోకి వచ్చింది కాబట్టి నాకు వోల్టేజ్ డబుల్ అవుతుంది. వోల్టేజ్ ఎప్పుడైతే డబుల్ అయిందో నాకు కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫుల్ వేవ్ కంట్రోల్ మనకి ఎక్కువ వోల్టేజ్ ఎక్కువ కరెంట్ కూడా మనం తీసుకోగలుగుతాము. ఇది మనకి ఫుల్ వేవ్. ఫుల్ వేవ్లో ఏంటంటే 4 స్విచ్లు అవసరం అవుతాయి. ఈ 2 స్విచ్లు మనం చెప్పుకున్నట్టు ఒకసారి ఆన్ అవుతాయి, ఈ 2 స్విచ్లు మనకు ఒకసారి ఆన్ అవుతాయి. ఈ 2 స్విచ్లు ఆన్ అయినప్పుడు కూడా కరెంట్ డైరెక్షన్ అనేది ఈ పాజిటివ్ నుంచి ఇలాగే ఉంటుంది, అంటే ఇలాగే ఎంటర్ అవుతుంది కరెంట్ అనేది, ఈ పాజిటివ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ 2 స్విచ్లు ఆన్ అయినప్పుడు కూడా కరెంట్ అనేది ఈ విధంగా వెళ్తుంది. 180 డిగ్రీస్ తర్వాత నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఆఫ్ కరెంట్ ఈ విధంగా ఫ్లో అవుతుంది. ఈ స్విచ్లు ఈ డైరెక్షన్లో మాత్రమే కరెంట్ నిల్వ చేస్తాయి. అందుకే కరెంటు నాకు పాజిటివ్లోకే వస్తుంది, నెగిటివ్ అన్నది రాదు. కానీ వోల్టేజ్ అనేది డిపెండ్స్, అది మన సర్క్యూట్ని బట్టి ఉంటుంది, లోడ్ని బట్టి ఉంటుంది. సో చూసారా, పాజిటివ్లోనే ఉంది. నాకు 180 డిగ్రీస్ తర్వాత కూడా నాకు కరెంట్ పాజిటివ్లోకి వచ్చింది, నాకు ఎక్కడ జీరో అవ్వలేదు. ఇదే డయోడ్, ఇదే అన్కంట్రోల్డ్, ఇదే డయోడ్ నాకు సింగిల్ ఫేస్లో ఇదే సర్క్యూట్లో నాకు ఆఫ్ వేవ్ అయితే నాకు కరెంట్ ఆఫ్ వేవ్ వస్తుంది, 0 to 180 డిగ్రీస్ దాకానే వస్తుంది. అదే నేను ఫుల్ వేవ్ తీసుకుంటున్నప్పుడు నాకు 0 to 180 వస్తుంది, 180 to 360 కూడా వస్తుంది. ఈ రెండు కరెంట్లే. సో నాకు లోడ్ని బేస్ చేసుకున్నప్పుడు నాకు ఈ ప్రొఫైల్ ఆఫ్ కరెంట్ అనేది యూజ్ఫుల్. కాకపోతే ఇది మనకి ఫిల్టర్ వాడలేదు కాబట్టి కరెంట్ కూడా పల్స్ వేటింగ్ కరెంట్ వస్తుంది. దీన్ని పల్స్ వేటింగ్ డిసి అంటాం. చూసారా, ఈ రెండింటికి డిఫరెన్సెస్ 0 to 180 డిగ్రీస్ అంటే 0 to 180 డిగ్రీస్ దగ్గర నాకు పాజిటివ్లో వస్తుంది, 180 to 360 నాకు జీరో అయిపోతుంది. ఇది పాజిటివ్లోకి షిఫ్ట్ అవుతుంది. ఎందుకు పాజిటివ్లోకి షిఫ్ట్ అవుతుంది అంటే ఇంకో 2 స్విచ్లు ఆన్ అయ్యి కూడా నాకు సప్లై ఇవ్వగలుగుతున్నాయి. అదే వోల్టేజ్ చూసుకుంటే వోల్టేజ్ కూడా నాకు పాజిటివ్లోకి షిఫ్ట్ అవుతుంది. సో ఇక్కడ నాకు నెగిటివ్ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే డయోడ్ 0 దగ్గరే స్టార్ట్ అయిపోతుంది అంటే రెసిస్టివ్ లోడ్ కాబట్టి. ఇదే నేను ఇండక్టివ్ లోడ్ పెడితే ఇండక్టర్ డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా నాకు యాక్చువల్గా నెగిటివ్ చూపించాలి. కానీ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇండక్టర్ 0.04 పెడదాం. ఇండక్టర్ పెడితే నాకు నెగిటివ్లో కొంత వేవ్ ఫామ్ అనేది మనం చూపించాలనుకున్నాం కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు మనకి ఏమవుతుందని మనం చూద్దాం. ఎందుకంటే ఇది పాజిటివ్లోకి షిఫ్ట్ అవుతుంది కదా, పాజిటివ్లోకి షిఫ్ట్ అవ్వడం వల్ల నాకు ఇక్కడ నెగిటివ్ అనేది చూపించట్లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ 180 డిగ్రీస్లో మళ్ళీ ఇది పాజిటివ్ అయిపోయి ఇది పాజిటివ్ వచ్చేసి నాకు కంటిన్యూస్ అయిపోతుంది. అంటే రెసిస్టివ్ లోడ్కి ఇండక్టివ్ లోడ్కి నాకు డిఫరెన్షియేషన్ లేదు. ఫుల్ వేవ్లో అయితే నాకు 60.94 వచ్చింది. అదే నాకు రెసిస్టివ్ లోడ్లోనూ కూడా నాకు సేమ్ 61.94. సో నాకు ఇందులో రెసిస్టివ్ లోడ్ అయినా నాకు ఇండక్టివ్ లోడ్ అయినా కూడా సింగిల్ ఫేస్ అన్కంట్రోల్లో ఫుల్ బ్రిడ్జ్, ఇది ఆఫ్ బ్రిడ్జ్ కాదు. ఇది ఫుల్ బ్రిడ్జ్లో నాకు రెసిస్టివ్ లోడ్ అయినా ఇండక్టివ్ లోడ్ అయినా ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉన్నా ఫ్రీ వీలింగ్ డయోడ్ లేకపోయినా నాకు ఒక్కటే. ఎందుకంటే 180 డిగ్రీస్ తర్వాత డిశ్చార్జింగ్ పాత్ అనేది మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే మెయిన్ డిఫరెంట్ ఆఫ్ వేవ్కి ఫుల్ వేవ్కి, అలాగే ఆఫ్ కంట్రోల్డ్కి ఫుల్ కంట్రోల్డ్కి కూడా. సో ఇక్కడ నేను వచ్చేసరికి ఇది మనం ఫుల్ చెప్పుకున్నాం కదా, ఇది ఆఫ్ కంట్రోల్ కూడా మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఇది మనకి ఫుల్ వేవ్ కంట్రోల్, సింగిల్ ఫేస్ ఫుల్ కంట్రోల్. ఫుల్ కంట్రోల్ అంటే మనం చెప్పుకున్న 4 స్విచ్చెస్ ఉంటాయి, అందులో రెసిస్టివ్ లోడ్ ఉంటుంది. ఇక్కడ నాకు అవుట్పుట్ చూసారనుకోండి మీరు, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మీకు నెగిటివ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు నెగిటివ్ వస్తుంది. ఈ వేవ్ ఫామ్ నెగిటివ్ ఎందుకు వస్తుందంటే ఇది నాకు సోర్స్, ఇది నేను సోర్స్ని కూడా చూస్తున్నాను ఇక్కడ.
నాకు ఏదైతే నాకు సోర్స్ ఉంటుందో నేను ఆ సోర్స్కి కూడా వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసుకొని నేను ఆ సోర్స్ని కూడా చూస్తున్నాను అనమాట. 3 వేవ్ ఫామ్లు చూస్తున్నాను. ఇది నాకు ఓన్లీ వోల్టేజ్ ఓన్లీ చూసారా 30 డిగ్రీస్ తర్వాత నాకు ఆన్ అయింది, ఎందుకంటే రెసిస్టివ్ లోడ్ కాబట్టి. అయితే 0 to 180 డిగ్రీస్ తర్వాత 30 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్ వచ్చింది కదా, అలా 360 డిగ్రీస్ తర్వాత కూడా 30 డిగ్రీస్ డిలే వచ్చింది కదా. ఈ 30 డిగ్రీస్ నాకు నెగిటివ్ వేవ్ ఫామ్ వస్తుంది ఎప్పుడు నేను ఇండక్టివ్ లోడ్ కానీ కనెక్ట్ చేసుకుంటే. సపోజ్ చూద్దాం, ఒక ఇండక్టివ్ లోడ్ కనెక్ట్ చేస్తాను. సో ఎప్పుడైతే నేను ఇండక్టివ్ లోడ్ కనెక్ట్ చేశానో నాకు నెగిటివ్ డిలే ఎప్పుడైతే వచ్చిందో అది వచ్చింది. అదే మనకి ఈ అన్కంట్రోల్లో నాకు 0 వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే 180 డిగ్రీస్ తర్వాతే ఆన్ అయిపోతున్నాయి ఈ స్విచ్చెస్ వెంటనే. కానీ ఈ స్విచ్చెస్ కాదు, ఈ డయోడ్స్. కానీ ఇక్కడ స్విచ్చెస్ మాత్రం నేను 30 డిగ్రీస్ తర్వాత ఆన్ చేస్తున్నాను. 30 డిగ్రీస్ తర్వాత ఎప్పుడైతే ఆన్ చేస్తున్నానో ఆ 30 డిగ్రీస్ వరకు మనకి ఛాన్స్ ఉంది, నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నాకు వోల్టేజ్ పాజిటివ్లోనూ ఉంది, నాకు వోల్టేజ్ నెగిటివ్లోనూ కూడా ఉంది. అది 90 డిగ్రీస్ పెట్టాను అనుకోండి, 90 డిగ్రీస్ దాకా కూడా వస్తుంది నాకు. అయితే నాకు కరెంట్ మాత్రం పాజిటివే. కరెంట్ మాత్రం ఎప్పుడు 0 డిగ్రీస్ నుంచి నాకు 0 యాక్సిస్ నుంచి నాకు తగ్గదు. ఎప్పుడైతే నాకు నెగిటివ్లోకి రాలేదో దాన్ని ఎప్పుడు పాజిటివే యూని డైరెక్షనల్ అంటాం. అది కూడా పాజిటివ్లోనే ఉంది చూడండి, 8 అబోవే ఉంది ఇండక్టివ్ లోడ్ ఉన్నా కూడా. అయితే దీనికి నేను ఫ్రీ వీలింగ్ డయోడ్ పెడితే ఇదే వోల్టేజ్కి నాకు ఈ నెగిటివ్ వస్తుంది కదా, ఈ నెగిటివ్ పీక్ అనేది ఎగిరిపోతుంది. నెగిటివ్ పీక్ ఎప్పుడైతే ఎగిరిపోయిందో నాకు యావరేజ్ వోల్టేజ్ అనేది పెరుగుతుంది. ఇగో నెగిటివ్ పీక్ అనేది ఎప్పుడైతే ఎగిరిపోయిందో నాకు యావరేజ్ వోల్టేజ్ పెరిగింది. అంటే సేమ్ రెసిస్టివ్ లోడ్కి ఏ వోల్టేజ్ అయితే వస్తుందో ఫ్రీ వీలింగ్ డయోడ్ పెడితే రెసిస్టివ్కి ఇండక్టర్కి అదే వోల్టేజ్ వస్తుంది అవుట్పుట్లో, కానీ కరెంట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ డిస్కంటిన్యూస్ మోడ్ ఉన్నా కూడా డిస్కంటిన్యూస్ మోడ్ పోతుంది అనమాట ఎప్పుడైతే నేను ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టుకున్నాను. కానీ మినిమం ఇండక్టెన్స్ అయితే ఉండాలి మనకి. ఇగో నాకు కరెంట్ అనేది ఇగో నాకు ఎప్పుడైతే పాజిటివ్ సైకిల్ దాకా వచ్చిందో పెరుగుతుంది. ఈ చిన్న డిగ్రీ టైం పీరియడ్ మాత్రం నాకు కరెంట్ తగ్గుతుంది. ఇందాక మనం చూస్తే 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు కూడా కరెంట్ నాకు డిశ్చార్జ్ అయ్యేది. అంతసేపు నాకు ఇండక్టర్ డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం వచ్చేది, ఇప్పుడు ఆ అవసరం లేదు. సో ఇది మనకి ఫ్రీ వీలింగ్ డయోడ్ మనం పెట్టుకుంటే. ఫ్రీ వీలింగ్ డయోడ్ లేకపోతే వేరే. అయితే ఇక్కడ నేను సోర్స్ అన్నదాన్ని మార్చాను. నేను 230 వోల్ట్స్ కావాలి కాబట్టి 230 ఇంటూ నేను పీక్ అడిగింది కాబట్టి √2 నేను 230 పెట్టాను. ప్రతి దానికి నేను 100 పెట్టుకున్నాను, ఇక్కడ కూడా 100. బట్ ఇక్కడ మాత్రం నేను మార్చుకున్నాను, ఈ లోడ్ కూడా మార్చుకున్నాను, దానికి సరిపడగా నేను ఈ సోర్స్ని కూడా మార్చుకున్నాను, ఎందుకంటే మనకు అవుట్పుట్ అనేది దీనికి కూడా చూడాలనుకుంటున్నాను కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది మనకి రెక్టిఫైర్స్ సింపుల్ లాజిక్. ఎప్పుడైతే డయోడ్ ఉన్నదో ఇది యూని డైరెక్షనల్ కాబట్టి, ఎప్పుడైతే థైరిస్టర్ ఉన్నదో యూని డైరెక్షనల్ కాబట్టి ఇది మనకి రెక్టిఫైర్ కింద ఒకే డైరెక్షన్లో అలౌ చేస్తుంది. అయితే రెసిస్టివ్ లోడ్కి ఉన్నప్పుడు నాకు ఛార్జ్ లేదు కాబట్టి రెసిస్టివ్ లోడ్లో ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉన్నా కూడా మనకి డిశ్చార్జ్ అవసరం లేదు. రెసిస్టివ్ లోడ్లో ఉంటే హాఫ్ వేవ్ మాత్రమే, ఒక సైకిల్ మాత్రమే మనకి పాజిటివ్లో వస్తుంది. ఇండక్టర్ ఉంటే అది కొంచెం నెగిటివ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అది సర్క్యూట్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే నాకు నెగిటివ్ని తీసేసానో ఫ్రీ వీలింగ్ డయోడ్ పెట్టి నాకు వోల్టేజ్ కూడా బూస్టప్ అవుతుంది, వోల్టేజ్ కూడా పెరుగుతుంది. అందుకే ఈ రెండిట్లో మనకి రెండు ఒకే సర్క్యూట్స్, ఒకే వోల్టేజెస్, కాకపోతే ఫ్రీ వీలింగ్ డయోడ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి నాకు వోల్టేజ్ పెరిగింది. వోల్టేజ్ ఎప్పుడైతే పెరిగిందో కరెంట్ కూడా పెరుగుతుంది, అలాగే డిశ్చార్జింగ్ టైం పీరియడ్ కూడా మనకు పెరుగుతుంది. ఎందుకంటే సోర్స్లో డిశ్చార్జ్ చేస్తే సోర్స్ మొత్తం కరెంట్ తీసుకుంటుంది, ఇండక్టర్ అయితే అది ఇండక్టర్లో అలా చాలా టైం వరకు మనకి సర్క్యులేట్ అవ్వచ్చు కరెంట్. అలాగే మనకి అది అన్కంట్రోల్డ్, ఇది కంట్రోల్డ్, ఇది కూడా ఆఫ్ కంట్రోల్, ఆఫ్ వేవే. ఇది ఫుల్ వేవ్, సారీ ఇది ఫుల్ వేవ్ అంటే అన్కంట్రోల్డే కానీ ఫుల్ వేవ్. 4 డయోడ్లు ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ మనకి ఫ్రీ వీలింగ్ డయోడ్ ఎఫెక్ట్ అనేది చూపించదు. ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందుకంటే 180 డిగ్రీస్ తర్వాత మనకు ఆన్ అయిపోతుంది కదా. రెసిస్టివ్ లోడ్ ఉన్నా ఇండక్టివ్ లోడ్ ఉన్నా కూడా ఒకటే, ఎందుకంటే ఇండక్టర్కి మనం డిశ్చార్జ్ చేసే అవకాశమే ఇవ్వట్లేదు. సో ఈ సర్క్యూట్లో మనకి ఎలాగైనా ఒకేలాగా ఉంటుంది అవుట్పుట్ అనేది. ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉన్నా ఫ్రీ వీలింగ్ డయోడ్ లేకపోయినా, రెసిస్టివ్ లోడ్ ఉన్నా రెసిస్టివ్ ప్లస్ ఇండక్టివ్ లోడ్ ఉన్నా కూడా ఒకటే, ఎందుకంటే డయోడ్స్ కాబట్టి ఆటోమేటిక్గా 180 డిగ్రీస్ తర్వాత ఆన్ అయిపోతున్నాయి, లేదా 0 డిగ్రీస్ దగ్గర నుంచి కూడా ఇంకో 2 డయోడ్లు ఆన్ అయిపోతున్నాయి. అదే మనం కంట్రోల్లోకి వచ్చేసరికి మనం 30 డిగ్రీసా 40 డిగ్రీసా 90 డిగ్రీసా డిలే ఇస్తున్నాం కాబట్టి ఆ డిలే ఇచ్చే టైం పీరియడ్ వరకు మాత్రం
ఫ్రీ వీలింగ్ డయోడ్ ఉన్నదా లేదా, అది రెసిస్టివ్ లోడా కాదా, రెసిస్టివ్ ప్లస్ ఇండక్టివ్ లోడ్ అయితే ఎంత టైం డిశ్చార్జ్ అవ్వాలన్నది మనకు డిసైడ్ చేస్తుంది ఆ తక్కువ టైం పీరియడ్ వరకు మాత్రం. సో ఫ్రెండ్స్ ఇవి మనం ఇది వీడియో 1 అని చెప్పుకున్నాం కదా. వీడియోలో 2లో ఏంటంటే దీని అప్లికేషన్స్, దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఏ విధంగా మనం యూజ్ చేయొచ్చు, ఏ విధంగా మనం కంట్రోల్ చేయొచ్చు, అసలు ఇవి ఎందుకు మనం డిజైన్ చేయాల్సి వచ్చింది అన్నది మనం సెకండ్ వీడియోలో చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలాగైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అని అనుకుంటున్నాం. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.